హాయ్ హలో నమస్తే, నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 16/5/2026 శనివారం సంబంధించిన అప్డేట్స్ చూద్దామా. అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్, నీట్ లీక్ సూత్రధారి ఇంటి దొంగే. ప్రధాన నిందితుడు పూణే కెమిస్ట్రీ ప్రొఫెసర్ కులకర్ణి అరెస్ట్. అతడు నీట్ ప్రశ్నాపత్రం రూపొందించే అధికారిక నిపుణుల కమిటీలో సభ్యుడు. జూన్ 21న మళ్ళీ నీట్, ఈసారి 15 నిమిషాల అదనపు సమయం. వచ్చే ఏడాది నుంచి CBT విధానంలో పరీక్ష. జాతీయ పరీక్షల సంస్థ ప్రకటన. జూన్ 14న అడ్మిట్ కార్డులు. బండి సంజయ్ తక్షణమే కుమారుణ్ణి అప్పగించాలి. తప్పు చేస్తే ఎవరికీ మినహాయింపులు ఉండవు. 2034 తర్వాత జాతీయ రాజకీయాల్లో వెళ్తా. అప్పటి వరకు తెలంగాణకు సీఎంగా ఇక్కడే ఉంటా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడి. చల్లటి కబురు. 26న కేరళ తాకనున్న నైరుతి. భారత్లో UAE $5 బిలియన్ పెట్టుబడి. ఆ దేశ అధ్యక్షుడితో ప్రధాని మోదీ భేటీ. LPG సరఫరా సహా పలు అంశాల్లో కుదిరిన ఒప్పందాలు. నెక్స్ట్, భోజనశాల కాంప్లెక్స్ సరస్వతి ఆలయమే. పర్మార్ రాజవంశీకుల పాలనలో 9 నుంచి 14 శతాబ్దాల మధ్య నిర్మాణం. మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు. పెట్రోల్ డీజిల్ ధరల పెంపు. లీటరుకు ₹3 చొప్పున వడ్డించిన కేంద్ర ప్రభుత్వం. వెంటనే ఎన్నికలు ముగియగానే సర్కారు వసూళ్లు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ విమర్శన. నెక్స్ట్, ద్రవ్యోల్బణం కుదుపులు తప్పవు. కట్టడికి రిజర్వ్ బ్యాంకు వద్ద పరిమిత మార్గాలే కనిపిస్తున్నాయి. అధిక వడ్డీ రేట్లను చివరి అస్త్రంగా వాడే అవకాశం ఉంది. ముందస్తు బెయిల్పై ఈ దశలో ఉత్తర్వులు ఇవ్వలేం. బండి భగీరథ్ కేసులో హైకోర్టు స్పష్టీకరణ. అరెస్టు నుంచి రక్షణకు పదే అభ్యర్థించిన నిరాకరణ. చదివిందే చదవాలి, ఖర్చులు భరించాలి. మళ్ళీ నీట్ కోచింగ్లో వృద్ధార్థుల ఇళ్లకు వెళ్లిన వారికి ఫోన్లు చేస్తున్న కళాశాలలు, శిక్షణ సంస్థలు. ఒక్క విద్యార్థిపై కనీసం ₹15,000 వరకు భారం. రేపు JEE అడ్వాన్స్డ్ డే. దేశవ్యాప్తంగా సుమారు 1.90 లక్షల మంది పోటీ. జూన్ 1న ఫలితాలు. మర్నాటి నుంచి జోస్స కౌన్సిలింగ్. నెక్స్ట్, విబి రామ్జీ చట్టం అమలును నిలిపివేయాలి. ఢిల్లీలో పలు కార్మిక సంఘాల నిరసన. నాట్ MCET 2 తరహాలోనే నీట్గా లీకేజీ. తెలంగాణ పోలీసులను సంప్రదించిన CBI. 2016 ఘటన కేసులో పాత నిందితులపై ఆరా. నెక్స్ట్, OUలో కేటగిరీ 1 PhDకి నోటిఫికేషన్ విడుదల. సరస్వతి నది అంత్య పుష్కరాలకు బట్టి ఆహ్వానం. నెక్స్ట్, బంతిక్కల వంటి కొందరు నిరుద్యోగులు న్యాయ వ్యవస్థపై దాడి చేస్తున్నారు. సోషల్ మీడియా ఉద్యమకారులను అవతారాలెత్తుతున్నారు. సీనియర్ హోదా కోరిన న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ CJI తీవ్ర వ్యాఖ్యలు. నెక్స్ట్, మల్లారం సర్పంచ్కి జాతీయ స్థాయి గుర్తింపు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ గ్రామీణ మండలం మల్లారం గ్రామ పంచాయతీ సర్పంచ్కి జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. క్వాలిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన డిజిటల్ కృషి సమృద్ధికి గాను జాతీయ స్థాయిలో మల్లారం సర్పంచ్ సంఘం అర్పిత దేశంలోనే ప్రథమ స్థానం సాధించారు. నెక్స్ట్, బంగారం చమురు ఖర్చులు తగ్గించాల్సింది. అంతర్జాతీయ సంక్షోభాల నేపథ్యంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను, రూపాయి విలువను కాపాడుకోవడానికి ప్రధాని మోదీ పలు సూచనలు చేశారు. ముఖ్యంగా బంగారం కొనుగోళ్లను, విదేశీ యాత్రలను వాయిదా వేసుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. వాస్తవానికి అంతర్జాతీయ ఆర్థిక స్థిరత్వాన్ని, మూలధన ప్రవాహాలు, క్యాపిటల్ ఫ్లో, అత్యవసరం వ్యవస్థాపన, సాంకేతికతల ఉత్పత్తి సామర్థ్యం పెంపు, ఉద్యోగాల కల్పన వంటి అంశాలను అవి నేరుగా ప్రభావితం చేస్తాయి. పైగా భారత్ వంటి వర్ధమాన దేశాలు ఆర్థికంగా జోరందుకోవడానికి అవి చాలా అవసరం. అందుకని మూలధన ప్రవాహాలు, రూపాయి విలువపై సానుకూల ప్రభావం ప్రసరించేలా ప్రధాని పొదుపు మంత్రాన్ని సూచించినట్లు అర్థమవుతుంది. నెక్స్ట్, రష్యా కంపెనీల చూపు భారత్ వైపు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మొన్న డిసెంబర్లో ఇండియాకు వచ్చినప్పుడు ఉభయ దేశాల మధ్య ఆర్థిక, వ్యాపార సంబంధాల బలోపేతానికి 5 ఏళ్ల ఒప్పందం కుదిరింది.
మన కార్మికుల రష్యాకు వలస వెళ్ళడానికి అది వీలు కల్పిస్తుంది. రష్యా నుంచి చమురు కొంటున్నందుకు భారత్పై అమెరికా కస్సుబుస్సులాడుతున్న సమయంలో పై ఒప్పందం విశేష ప్రాధాన్యం సంతరించుకుంది. ఇంతకీ ఈ ఒప్పంద ప్రతిపాదన ఎలా వచ్చింది, ఎలాంటి ఉద్యోగాలు వస్తాయి? నెక్స్ట్, ఎల్గార్ పరిషత్ కేసు వరవరరావు సుధా భరద్వాజ్ బెయిల్ రద్దు కోరిన ఏఎన్ఐఏ. చెన్నైకి చెక్ దెబ్బతీసిన లక్నో. ఆకాష్ సూపర్ బౌలింగ్. రెచ్చిపోయిన మిచెల్ మార్ష్. కార్తీక్ పోరాటం బూర్దా. పని లేదు, నాకంటే ఎవరు కష్టపడలేదు. 2027 ప్రపంచ కప్ ఆడాలనే ఉంది కానీ ఆర్సీబీ పాక్ కాస్ట్లో విరాట్ కోహ్లీ. నెక్స్ట్, ఫీఫా ప్రపంచ కప్ గీతం విడుదల. కామన్వెల్త్ ఆసియా క్రీడలకు సాక్షి. బాక్సింగ్ ఎంపిక పోటీల్లో సెమీఫైనల్లో స్టార్ బాక్సర్ నిఖిత్ జరీన్ను ఓడించిన సాక్షి చౌదరి ఫైనల్లో గెలిచి కామన్వెల్త్ ఆసియా క్రీడల్లో బెర్త్ ఖాయం చేసుకుంది. నెక్స్ట్, స్వర్ణంతో మెరిసిన శివాని. ఉష్ ప్రపంచ కప్లో భారత్ అథ్లెట్ సత్తా చాటారు. మొత్తంగా 2 కాంస్యాలతో భారత్ 3వ స్థానంతో టోర్నీని ముగించింది. అంపైర్పై దూషణలు పోలార్డ్కు జన్మానం. అంతర్జాతీయ పారిశ్రామిక కారిడార్కు తెలంగాణ మంత్రి శ్రీధర్ బాబు. సంగారెడ్డి జిల్లాలో కేజీఎస్ పరిశ్రమ యూనిట్ 2కు శంకుస్థాపన. మహిళా సాధికారత చైర్పర్సన్గా మరోసారి పురంధేశ్వరి. భారత్లో యూఏఈ $5 బిలియన్ పెట్టుబడులు. దేశ అధ్యక్షుడు నహాన్తో ప్రధాని మోదీ భేటీ. అమెరికాను నమ్మలేం. ఇరాన్ విదేశాంగ మంత్రి అర్గాజ్. ఒప్పందాలు లేవు. చైనాలో ముగిసిన ట్రంప్ పర్యటన. సుప్రీంకోర్టులోనూ పొదుపు చర్యలు. ఎరువుల సమర్థ వినియోగమే కీలకం. వాటి దిగుమతులు తగ్గితే దేశానికి ప్రయోజనకరం. నిన్నటి వీడియోలో క్వశ్చన్స్ చూద్దామా. నిఫ్టీఓ. ఫస్ట్, దేవాలయంలో హుండీ లెక్కింపు సమయంలో తప్పనిసరిగా ఉండాల్సిన అంశం ఏది? పారదర్శకత, పంచనామా నమోదు. నెక్స్ట్, దేవాలయ స్థిరాస్తుల రికార్డులో ఏ రిజిస్టర్ నమోదు చేస్తారు? ఎవరు నమోదు చేస్తారు? స్థిరాస్తుల రిజిస్టర్. ఉత్సవాల నిర్వహణలో ఈవో మొదటి ప్రాధాన్యత ఏమిటి? భక్తుల భద్రత, సౌకర్యాలు. మరి ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా. ఈరోజు సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్టీఓలైన సిలబస్లో ఇది మరో టాపిక్. క్రిస్పర్ Cas9 సాంకేతిక ప్రధానంగా దేనికి ఉపయోగిస్తారు? నెక్స్ట్, క్వాంటమ్ కంప్యూటింగ్లో సమాచారాన్ని నిల్వ చేసే ప్రాథమిక యూనిట్ ఏది? నెక్స్ట్, ఇస్రో యొక్క నావిక్ వ్యవస్థను ఎన్ని ఉపగ్రహాలపై ఆధారపడి రూపొందించబడింది? ఈ క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటి క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్తాను. నా వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. Thank you. Bye bye. Have a nice day.